అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలో పాడేరులో వెలిసిన మన్య ప్రజల ఆరాధ్య దైవం గిరిజనుల ఇలవేల్పు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు మే 10, 11, 12వ తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పండుగ ముహూర్తం రాటను శతకం పట్టు వద్ద ప్రతిష్ఠించారు. ఆలయ కమిటీ చైర్మన్ స్థానిక శాసనసభ్యులు మత్స్యర్యాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో ఈ ఏడాది మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. మన్యం ప్రజల ఆరాధ్య దైవం గిరిజనుల ఇలవేల్పుగా పిలుచుకున్న అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ శాసనసభ్యులు విశ్వేశ్వరరాజు తెలిపారు. ముహూర్తం రాటా కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం నాయకులు, వర్తక సంఘం నాయకులు రాజకీయాలకు అతీతంగా పాల్గొన్నారు. ముందుగా ఈరోజు ప్రతి సంవత్సరం కూడా గిరిజన ప్రాంత ఇలవేల్పు శ్రీ శ్రీ మోదకొండ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా ఏదైతే పెద్దలు నిర్ణయించినట్టుగానే మే 10, 11, 12వ తారీఖున 3 రోజులు కూడా అంగరంగ వైభవంగా అమ్మవారి యొక్క జాతర మహోత్సవం జరుపుకోవటానికి పెద్దలు ఏదైతే తేదీలు నిర్ణయించారో దీనిలో భాగంగానే ఈ రోజు ఏదైతే శతకం పట్టు దగ్గర ఏదైతే పండగ రాట అనేది వేసుకోవటం జరిగింది. దీనికి గౌరవ స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా ఈ పండగకి చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి మత్స్యరాజు విశ్వేశ్వరరాజు గారికి, అదేవిధంగా స్థానిక సర్పంచ్ గారు కొట్టుగుల్లి సుబ్బారావు గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి వర్తకులకు, గ్రామ పెద్దలందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. సో ఈ రోజు అందరి సమక్షంలో కూడా గ్రామ పెద్దలు, వర్తకులు అందరూ కూడా కలిసికట్టుగా ఎంతో ఆనందంగా, సంతోషంగా అమ్మవారి యొక్క పండగ రాట అనేది ఈరోజు వేసుకోవటం జరిగింది. ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టుగానే, ఎందుకంటే మనకున్నటువంటి గిరిజన ప్రాంతంలో అతి పెద్దగా పండగ, ఎందుకంటే సమ్మక్క సారాలమ్మ జాతర మహోత్సవం తర్వాత గిరిజనులకు సంబంధించి అమ్మవారి జాతర అన్న అంత పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు ప్రతి ఏడాది కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. అందరు కోరికలు తీర్చినటువంటి కల్పవల్లిగా, అదే విధంగా ఈ గిరిజన ప్రాంతాన్ని అన్ని విధాలుగా కాపాడుతున్నటువంటి ఈ గ్రామ ఇలవేల్పు, మనందరి ఇలవేల్పు మోదకొండ అమ్మవారి జాతర ఏదైతే ఉందో మనం నిర్ణయించినటువంటి తేదీల ప్రకారంగానే సో ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సో 13వ తారీఖున అమ్మవారి యొక్క విగ్రహాన్ని పెద్ద ఎత్తున బాజా భజంత్రీలతోని, అదే విధంగా విద్యుత్ దీపాల అలంకరణ అంతా కూడా అంగరంగ వైభవంగా అమ్మవారి ప్రధాన ఆలయం నుంచి శతకం పట్టుకి తీసుకొని రావటం జరుగుతుంది ఊరేగింపుగా. సో పెద్దలందరూ కూడా ఊరేగింపులో పార్టిసిపేట్ చేసుకొని వచ్చి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించిన తర్వాత అమ్మవారు ఇక్కడ అందరు భక్తులకి దర్శనం ఇచ్చి 3 రోజుల పాటు కూడా ఇక్కడే పురస్కరించుకొని ఈరోజు అమ్మవారి తొలిరాట ఈరోజు మన పాడేరున మెయిన్ రోడ్ అనగా ఈ శతకం పట్టు అనేది ఫస్ట్ తొలిత ఈ అమ్మవారు అనేది స్థాపించినటువంటి ఈ ఒక ప్లేస్ లో నుంచే ఆనవాయితీగా అప్పుడు పెద్దలు, అప్పుడు వర్తకులు అప్పుడు పెట్టినటువంటి మూర్త బలాలతోటి ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి తొలిరాట వేయడం జరిగింది. మరి ఈరోజు మన పాడేరు ఎమ్మెల్యే అయినటువంటి మన విశ్వేశ్వరరాజు గారు అధ్యక్షతన ఈ యొక్క పండగ జరుగుతుంది. అలాగే గ్రామ పెద్దలుగా, అలాగే ఈ పండగ మీకు తెలియజేసేది ఒకటే, ఈరోజు పండగ చైర్మన్ అయినటువంటి విశ్వేశ్వరరాజు గారు ఎటువంటి తారతమ్యాలు లేకుండా, కుల మత లేకుండా, పార్టీలకి అతీతంగా అందరినీ కూడా కలుపుకొని వెళ్ళాలనే సిద్ధాంతం. మరి ఈరోజు నేను ఒక పార్టీకి సంబంధించినటువంటి వాడిని, ఈరోజు ఏ భేదభావం లేకుండా ఒక ఉపాధ్యక్షులుగా మాకంటూ, తర్వాత నెక్స్ట్ ఉపాధ్యక్షులు బూరెడ్డి రామనాయుడు అనేది మాకు ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం మీరు చేసుకుంటే ఎలాగుంటుందో ఎమ్మెల్యే గారు అనేది నిలువెత్తుగా అందరినీ కలుపుకుపోయేటటువంటి ఒక మార్క్గా, ట్రేడ్ మార్క్గా వెళ్తున్నారు. కాబట్టి మరి ఆయన కొంతమందిని కలుపుకోవడం నాకు కొద్దిగా టైం లేదు కాబట్టి మన సెక్రటరీ అయినట్టు మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో ప్రతి ఏటా కూడా మే నెలలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈరోజు 2022వ సంవత్సరంలో ఈరోజు మే 10, 11, 12 తేదీల్లో నిర్వహించే అమ్మవారి జాతర మహోత్సవంలో ఈరోజు రాట కార్యక్రమంతో ఈరోజు మొదలైంది. నేటి నుంచి అంటే ఇంకా 1 నెల రోజుల పాటు అమ్మవారి పండగకి ఈరోజు సమయం ఉంది. ఏదైతే ఈ జరుగుతున్నటువంటి జాతర మహోత్సవాల్ని అధికారులు, అనధికారులు, అలాగే ఉద్యోగ సంఘాలు, అలాగే వర్తక సంఘాలు, వాణిజ్య సంఘాలు, అలాగే మన గ్రామ ప్రజలందరూ కూడా సహకరించి అమ్మవారి జాతర మహోత్సవాల్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. అయితే ఇటీవల మన గౌరవ కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. ఈ జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాటు చేయడానికి
జిల్లా అధికారులతో ఒక సమీక్ష సమావేశం కూడా నిర్వహించి పటిష్టమైనటువంటి చర్యలు అలాగే పోలీస్ బందోబస్తు అంతా కూడా ఏర్పాటు చేసి అమ్మవారి జాతర మహోత్సవాలను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తున్నారు. అందరు కూడా ధన్యవాదాలు. అలాగే మన ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం మన అమ్మవారిని ఆశీస్సులు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.